లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనము నుంచి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 31వ వచనము నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన ఒకడు ఉన్నాడు. వాడు, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని సన్నిధిలో కపెర్నహూము పట్టణంలో విశ్రాంతి దినాన వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఆ దేవుని సన్నిధిలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. అపవిత్రమైన దయ్యపు ఆత్మ, అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడున్నాడు. సమాజ మందిరంలోనే, నా వైపు చూడాలి, యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడే, ఆయన బోధిస్తున్న ఆ సమాజంలోనే అపవిత్రపు దయ్యపు ఆత్మ అపవిత్రమై ఉన్నది. అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. ఉన్నప్పుడు వాడంటున్నాడు, చూడండి, నజరేయుడవైన యేసు, మాతో నీకేమి? ఆ మాట మీరు ఆగి ఆలోచిస్తారా? అపవిత్రమైన దయ్యము పట్టిన వాడు ఒకడు అక్కడున్నాడు. దయ్యము పట్టిన వాడు ఒకడు. ఎంతమంది? ఒకడు. అయితే యేసు ప్రభు వారిని చూసి వాడు అంటున్నాడు, మాతో నీకేమి పని? అపవిత్రమైన దయ్యపు ఆత్మ చేత బంధించబడ్డవాడు ఒక్కడే, కానీ వాడంటున్నాడు మాతో. అంటే మాతో అంటే ఒక్కడైతే ఏం భాష మాట్లాడాలి? నాతో నీకేంటి పని అనాలి. కానీ వాడంటున్నాడు మాతో నీకేం పని? అంటే వాడు ఒక్కడు కాదు. ఒక మనిషిలో దయ్యపు ఆత్మలు ఉన్నాయి, కానీ ఒక్క దయ్యం కాదు. అది విషయం అండి. ఆ దయ్యాలు మాట్లాడుతున్నాయి, మాతో నీకేంటి పని? ఒక దయ్యం పడితే ఆ ఒక్క దయ్యం అంటుంది నాతో నీకేంటి పని అని. అది భాషా విధానం. నాతో నీకేంటయ్యా పని అని అనొచ్చు. కానీ ఆ దయ్యం ఒకటి కాదు, వాడిలో ఉంది. ఎన్ని దయ్యాలున్నాయో తెలియదు, కానీ ఆ దయ్యాలు నోరు తెరిచి అంటున్నాయి, మాతో నీకేంటి పని? మరి ఎవరితో పని? యేసు ప్రభు వారు ఎవరితో, ఏ పని మీద వచ్చాడు? ఏ పని ఆయన పురమాయించుకొని భూలోకానికి వచ్చాడు? యోహాను వ్రాసిన మొదటి పత్రిక, యోహాను వ్రాసిన మొదటి పత్రికలోనికి వెళ్దాం. యోహాను వ్రాసిన మొదటి పత్రికలో
4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుణ్ణి ఎరిగిన బిడ్డ మన మాట వింటుంది. దేవుడంటే భయమున్న బిడ్డ దైవజనుని మాటకు గౌరవాన్ని వ్యక్తపరుస్తుంది. దేవుడంటే భయము భక్తి కలిగిన విశ్వాసులు దేవుని మాటకు లోబడతారు, దైవజనుని మాటకు విలువిస్తారు, దేవుని వాక్యానికి భయభక్తులు చూపిస్తారు. ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వారు. ఇప్పుడు చూద్దాం. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వింటలేదు అంటే, మన మాట చెవి పెట్టడం లేదు అంటే వారు ఏ సంబంధం? దేవుని సంబంధులు కాదండి. పక్కాగా బైబిల్ చెప్తుంది, మీరు దైవజనుని మాట దేవుని మాట వినడం లేదంటే మీరు దేవుని సంబంధులు కాదు. ఇప్పుడు చదువుదాం. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే దయ్యపాత్మ ఏదో మనం తెలుసుకోగలుగుతున్నా. నువ్వు ఏ ఆత్మతో ఉన్నావు? దేవుని బిడ్డను అని భ్రమపరిచే దయ్యపు ఆత్మ ఒకవేళ నీలో ఉందేమో. నీ మట్టుకు నీవు దేవుని బిడ్డగా నిన్ను నీవు సంతోషపరుచుకుంటున్నావేమో. అందుకే సమాజ మందిరంలో దేవుడు వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆ మందిరంలో ఎవరున్నారు? దయ్యము పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు అనుకుంటున్నాడు నేను దేవుని ఆత్మ కలిగిన వాడినని. కానీ అక్కడేమని వ్రాయబడింది? దయ్యపు ఆత్మ. అంటే యేసు ప్రభు బాధ చేసే దగ్గర కూడా ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. యేసు ప్రభు వాడు ఎందుకు వచ్చాడు? మీరు గమనించండి, మీలో ఉన్నది దేవుని ఆత్మ లేదా భ్రమపరిచే దయ్యపాత్మ మీరు గుర్తించండి. ఇప్పుడు చెప్తున్నాను, యేసు ప్రభు వారు వచ్చిన కారణం యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి దేవుని కుమారుడు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు గట్టిగా కొడతారా? అపవాది క్రియలు సమాజంలో ఉన్నాయి. దయ్యపు కార్యాలు సన్నిధిలో జరుగుతున్నాయి. సన్నిధికి వస్తుంటారు, దయ్యం పట్టిన వారు ఉన్నారు. మనం అనుకుంటాం యేసు ప్రభు వారు ఉన్న చోట అంత పరిశుద్ధంగా ఉంటది. యేసు ప్రభు వారు ఉన్న చోట ఇప్పుడు ఏముంది? అక్కడ దయ్యం పట్టిన వాడు ఉన్నాడు. వాడు సమాజ మందిరంలోనే ఉన్నాడు. వాడికి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టినట్టు వాడికి తెలియదు. వాడు భ్రమలో ఉన్నాడు. ఏ భ్రమలో? దేవుని బిడ్డను అనే భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు వారిలో ఉన్న దయ్యాలు యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నాయి. ఏమని? మాతో నీకేం పని అని. మాతో నీకేం పని అంటదేంటి ఆ దయ్యం? యేసు ప్రభు వారికి ఎవరితో పని? అపవాది క్రియలు లయపరచడానికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు ఆయన? అపవాది పనులున్నాయి. దేవుని మందిరములో అపవాది పనులు కొనసాగుతున్నాయి. దేవుని మందిరములో అపవాది క్రియలు పెచ్చురిల్లిపోతున్నాయి. కనుక అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు యేసు ప్రభు వారు భూలోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆ దయ్యం ఆ మాట అంటాం కరెక్ట్ అని అంటారా? మాతో నీకేంటి పని అంటుందేంటి? యేసు ప్రభు వారికి ఎవరితో పని ఉంటది? దాంతోనే పని. ఎందుకు? దాన్ని లయపరచాలి. దేవుని బిడ్డలను బాధిస్తుంటుంది, దేవుని బిడ్డలను చెదరగొడుతూ ఉంటుంది, దేవుని బిడ్డలను సమాజంలో నుంచి చీల్చివేస్తుంది. దానికి ఒక పేరు క్రూరమైన తోడి. దేవుని మందిరాన్ని చీల్చే వారు చాలా మంది ఉంటారు. వారి పేరు బైబిల్కో అద్భుతమైన పేరు పెట్టి
వారు క్రూరమైన తోడేళ్ళు లాంటి వారు. సన్నిధి అంటే వారికి గౌరవం ఉండదు, సమాజం అంటే భయం ఉండదు, దేవుని సేవకుడు అంటే లెక్కాజం ఉండదు. వారు సంఘాన్ని ఎలాగైనా చేర్చడం, చెడగొట్టడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దాని కొరకు ఎన్ని వందల మాటలైనా వంకర మాటలైనా చెప్తారు. సన్నిధిలో నుంచి వారు వెళ్ళిపోతే సంఘాలు కొట్టుకుంటారు. ఇట్లాంటి వారు చాలా మంది చాలా సంఘాల్లో ఉంటారు. ఎందుకని అది యేసుప్రభు వారు చెప్పిన మాటే, అలాంటి వారు ఉంటారు అని యేసుప్రభు వారు చెప్పారు. యేసుప్రభు వారు పక్కనే యేసుప్రభు వారిని అప్పగించేవారు లేరా? యేసుప్రభు వారు తన పక్కనే తను అప్పగించేవారు. ఇప్పుడు యేసుప్రభు వారు సమాజ మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దయ్యం పట్టిన వాడు ఒకడు వచ్చి అంటాడు, నాతో నీకేంటి పని అనలేదు, మాతో నీకేంటి పని అంటున్నాడు. మరి ఎవరితో పని ఉంటుంది యేసుప్రభు వారికి? నీతోనే రా పని. నీ క్రియలు, నీ ప్రతాపం, నీ యుక్తులు, నీ ఎత్తులు చిత్తు చేయడానికి మనిషి కుమారుడిగా నేను భూలోకంలో ప్రత్యక్షమయ్యాను. వాడు అంటాడు, సాతాను ఏమంటాడు చూడండి. ఇప్పుడు మళ్ళా 4వ అధ్యాయంలోనికి రండి, లోక సువార్తలో ఆ సమాజ మందిరములో 33వ వచనం. అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడున్నాడు, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మను నశింప చేయడానికి వచ్చిందివా అన్నాడు. ప్రశ్న ఇచ్చాడు, ఎందుకు వచ్చావా ఆయన? ఎందుకు వచ్చావయ్యా నువ్వు? నశింప చేయడానికి వచ్చావా? వారికి తెలుసు ఆయన ఎందుకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? అపవాది క్రియలో లయము చేయడానికి, అపవాదిని నాశనం చేయడానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడు. అందుకే వాడు అడుగుతున్నాడు, మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినట్టున్నావే, మరి సాతాన్ని బలపరచాలా, నాశనం చేయాలా? మన 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 ఇంట్లో సైతాన్ ఉంది, పెద్ద పాము ఒకటి ఉంది, పర్వాలేదు రోజు పాలు పోతాను, మమ్మల్ని ఏం చేయబోకు అన్నారు అనుకో. ఏం చేస్తుంది అది? తాగి 2 రోజులు తాగుతుంది. ఒకరోజు పొరపాటున ఆ పాలు లేక పాపం పోయలేదు అనుకో, ఏం చేస్తుంది ఆ పాము? ఎన్ని రోజులు పాపం నాకు పాలతో పెంచింది, ఈ రోజులు ఇవేమో పాలు కాడికి దొరకలేదేమో, లేకపోతే పాలల్లో వచ్చి పాలు పోయలేదేమో అని ఆలోచన దానికి వస్తుందా? దాని స్వభావం ఏంటి? నాకు టయానికి దొరికాయా, దొరకలేదా, ఇచ్చారా, ఇవ్వలేదా, లేకపోతే కాటేద్దా. పాలు పోసిన పెంచిన ఆ ఇంటి యజమానునే ఏం చేస్తుంది? అది కాటేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనము ముందుకు ఆలోచన పూర్వకంగా అడుగులు వేయడము గాక. చూద్దాం. సాతాన్ అంటుంది, ఆ దయ్యం అంటుంది, మమ్మలను నాశనము చేయడానికే వచ్చావా? ఎందుకు? మమ్మల్ని నశింపజేయడానికే వచ్చావా అన్నది. అప్పుడు మరొక మాట అంటుంది, నీవెవడవో నేనెరుగుదునో, నాకు తెలుసు నువ్వెవడవో. దయ్యానికి తెలుసు దేవుడు ఎవరో, మరి మనకు తెలుసా యేసు ప్రభు వారు ఎవరో? యేసు ప్రభు వారితో పరిచర్యలో పాల్గొని, యేసు ప్రభు వారితో తిని త్రాగి సంతోషంగా పరిచర్యలో ఉంటూ, యేసు ప్రభు వారితోనే కలిసిమెలిసి నడుస్తూ, యేసు ప్రభు వారితోనే రోజంతా ఆయన చేసిన అద్భుతాలు చూస్తూ, ఒకరోజు యేసు ప్రభు వారిని వారు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు శిష్యులు గాలిని అణిచాడు, సముద్రపు పొంగులు కూడా అణిచి నిమ్మలపరిచాడు. అప్పుడు ఏమంటున్నారు ఆయన? ఈయన ఎవరో అంటే యేసు ప్రభు పక్కనే ఉంటున్నారు, కానీ ఆయన ఎవరో వారికి ఇంకా అర్థం కావడం లేదు. ఇప్పుడు దయ్యానికి అర్థమైంది, నువ్వెవడవో నేను ఎరుగుతున్నా. ఇప్పుడు దయ్యం ముందంజలో ఉందా? దేవుణ్ణి వెంబడిస్తున్న వారు ముందంజలో ఉన్నారు దేవుని తెలుసుకోవడంలో. దయ్యం అంటుంది, నువ్వెవడవో నేను ఎరుగుతుని అంటుంది. యేసు ప్రభుతో అద్భుతాలు చూసి, ఆశ్చర్య కార్యాలు చూసి, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం చూసి, కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చడం చూసి, యేసు ప్రభు వారితో ఉంటున్న వారు అన్నారు, ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు, లేదా గాలి తుఫాను, చిన్న దోణిలో పెద్ద తుఫాను, ఆ తుఫాను అణిచినప్పుడు ఆయన ఏమంటున్నారు వారు? ఈయన ఎవరో. చూస్తారా ఆ మాట మత్తయి సువార్తలో? మత్తయి సువార్తలోనికి వెళ్ళండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు?
అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎత్తివాడో, ఈయనకు గాలి సముద్రం అమ్మా ఈయన ఎత్తివాడో ఎలాంటి సైతానుకు తెలుసు ఆయన ఎత్తివాడో. నువ్వెవరు? నేను ఎరుగుదును అంటుంది. కానీ యేసు ప్రభుతో ఉంటున్న వారికి అర్థం కాలేదు ఈయన ఎట్టివాడో ఎలాంటి వాడో, ఈయనెవరో. ప్రైజ్ ది లార్డ్. నీవు ఈ రోజు దేవుని గురించి జాగ్రత్తగా గ్రహించుదువు గాక. ఆయన చెప్పండి ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారుగా భూమి మీదకి ఎందుకు వచ్చారు? అపవాది క్రియలను లయపరచడానికి. ఎక్కడున్నాయి అపవాది క్రియలు? యేసు ప్రభువారు ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు? విశ్రాంతి దినాల యేసు ప్రభువారు ఏ సమాజ మందిరంలోకి వచ్చి బోధిస్తున్నాడు, అదే మందిరంలో అపవిత్రమైన దయ్యపాత్మ ఒక వ్యక్తిని పట్టి వాడు మందిరంలో ఉన్నాడట. వాడిని అలాగే వందిస్తాడా యేసు ప్రభువారు? వాడికి పట్టిన దయ్యాన్ని వదిలించడా? వాడి వల్ల నాశనం కలుగుతుంటే యేసు ప్రభువారు చూస్తూ ఊరుకుంటాడా? వాడిలో ఉన్న దయ్యాలను బయటకు తీసి వారిని బాగు చేయడానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చాడు. గట్టిగా చెప్పండి కూడా. ఈ సంగతి గ్రహించాలి మనము. నువ్వు ఇంకా ఎంతకాలం ఉన్నా ఈయన ఎవరోలే అనుకోవాకు. ఆయన మనకు పట్టిన దయ్యాలను బయటకు తరిమి కొట్టడానికి మన కొరకు మందిరంలోనికి వచ్చాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియకుండా మీలో ఏదైనా అపవిత్రాత్మ ఉందేమో, అందుకే నీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు పూర్తిగా అర్థం కాలేదేమో. ఖచ్చితంగా యేసయ్య నీకు మేలు చేస్తాడు ఈరోజు. ఏంటా మేలు? నీలో కనబడకుండా దాగున్న దురాత్మను నీలో ఉండకుండా దాన్ని బయటకు తీసి నీ నుండి దాన్ని దూరంగా తరిమి నిన్ను పరిశుద్ధమైన ఆత్మతో నింపబోతున్నాడు. గట్టిగా చెప్పగలుగుతా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దైవాత్మతో ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నీకు తెలియదు అందులో నీలో ఏ ఆత్మ, భ్రమపరిచే ఆత్మ ఎలాగ నేను అపవిత్రపరుస్తుంది నీకు అర్థం కావడం లేదు. అందుకే దేవుడు వచ్చాడు మన దగ్గరకు. మనలో ఉన్న అపవిత్రాత్మను బయటకు పంపించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి మనలోనికి పరిశుద్ధాత్మను పంపడానికి యేసయ్య మన మధ్యలోకి వచ్చాడు. మంచిదేనంటావా కాదంటావా? ఇది మంచి చేయడానికి వచ్చాడా? పాడు చేయడానికి వచ్చాడు యేసయ్య. కానీ సైతాన్ అంటుంది మమ్ములను నశింపజేయడానికి వచ్చావా? యేసు ప్రభువారు వచ్చి మంచి చేయడానికి ప్రజల మధ్యలో పరిచయం చేస్తా ఉంటే ఏ ఆత్మ ఉన్నవాడు అంటున్నాడు ఆ మాట? మమ్మల్ని నాశనం చేస్తున్నావని. ఏ ఆత్మ ఉన్నవాడు అంటున్నాడు? దయ్యపు ఆత్మ ఉన్నవాడు మమ్మల్ని నాశనం చేస్తున్నావు అంటున్నాడు. కానీ దేవుని ఆత్మ ఉన్నవాడు అంటాడా? ఇందాకేం చదివాం? మన మాట దేవుని సంబంధి అయిన వాడు వింటాడు, దేవుని సంబంధం లేని వాడు మన మాట వినడు. దయచేసి గమనించండి. ఇంకా ఏమని రాయబడింది లూకా సువార్తలో? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాడు. 35వ వచనములో అందుకు యేసయ్య ఓరకుండా గోల చెయ్యొద్దు, ఓరకుండు. దయ్యపు ఆత్మ పనిచేస్తూ ఉన్నప్పుడు ఓరకుండలేదు. ఓరకుంటారా? అన్ని కెలుపుతా ఉంటారు, అన్ని కదిలిస్తూ ఉంటారు, అన్ని నాయని అనుకుంటా ఉంటారు. అందరికీ నేను తప్ప ఏమి లేదు అన్నట్టుగా ఉంటారు. వీళ్ళ విషయాలు వాళ్ళకి, వాళ్ళ విషయాలు వీళ్ళకి, ఈ గోలంతా పెంచుకుంటారు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, మీరు ఇంటింటికి తిరిగి యేసయ్య ఊసు చెప్పేవారుగా ఉండాలి. కానీ దుర్వార్తలు మోసుకెళ్లే ఒక మున్సిపాలిటీ చెత్తబండి లాగా ఉండదు. మున్సిపాలిటీ చెత్తబండి ఏం మోసుకెళ్ళుంది? చెత్త ఎక్కడెక్కడ ఏ చెత్త ఉందో ఎత్తుకొని అది ఎక్కడ చెప్పాలనుకుంటుందో, అది ఎక్కడ వివరించాలనుకుంటుందో, అది ఎక్కడ పొయ్యాలనుకుంటుందో ఆ చెత్త అంతా అక్కడ పోయి దానిలో ఉన్న చెత్త అంతా కొమ్మరిస్తా ఉంటుంది. మీరు ఇంటింటికి పోయి చెత్త ఎత్తుకొని రావాలి. కానీ రైతుల ఇంటింటికి పోయి సువాసనను ఆ ఇంటిలో వ్యాపింపజేసి రండి. ఏ ఇంటికన్నా పోవాలనుకుంటే నేను ప్రేమతో చెప్తున్నానమ్మా,
మనం సువాసనగా ఉందాం, దుర్వాసనగా ఉండొద్దు. నువ్వు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్న చెత్త మోసుకొని రావాలి. రైతులా తల్లులో మనం ఏం మోసుకొస్తున్నాం? ఆ ఇంటికి పోయొచ్చు. ఏంటి సంగతిలో అంటే ఏదన్నా మంచి విషయం చెప్పు. ఆ ఇంట్లో ఏముంది, ఎవడు సంపే ఎవరికి తెలియదు, ఆడేమైనా కరెక్టా, ఏమేమైనా కరెక్టా, ఆమె బాగోద్దు నాకు తెలీదా, ఏం బాగోద్దు, ఈ మాటలు చెప్పడానికి మనం కొంపలప్పుడు పోవాల్సిన అవసరం లేదు. అపవిత్రపరచుకోవాలండి దయచేసి. మనకి దేవుడు మంచి పెదవులు ఇచ్చాడు, దేవుడు మంచి జీవితం ఇచ్చాడు. ఈ జీవితాన్ని పాడు పనులకు మాత్రం ఉపయోగించి వ్యర్థం చేసుకోవాలండి. వినియోగకరమైన విలువైన పనులకు మనము ఈ శరీరాన్ని వాడుకొందుము గాక. ఇప్పుడు చూడండి, మమ్మల్ని నాశనం చేస్తున్నావా అని దయ్యపాత్మ పట్టిన వాళ్ళు అంటున్నారు. దయచేసి దేవుని ఆత్మను మనం కలిగి ఉందము గాక. ఇప్పుడు చూద్దాం, యేసుప్రభువు అంటున్నాడు, ఓరుకుండు గోల్, నీ గోల, నీ అల్లరి, నీ రతన ఈ కాపై ఎంతకాలం ఇటువంటి అపవిత్రమైన ఆలోచనలతో ఉంటాం, పవిత్రత లేని పనులు చేస్తూ ఉంటాం, సైలెన్స్ గా ఉంటాం అన్నాడు. ఆ అపవిత్రాత్మ సైలెన్స్ గా ఉంటదా? ఉండదు. అప్పుడు అంటాడు, ఆ వ్యక్తిని విడిచి బయటకు వచ్చాయి, వెళ్ళిపో అన్నాడు. చూద్దాం ఇప్పుడు ఆ మాట ఏమైనా ఉందో. ఏమంటున్నాడు ఆయన? దయ్యము వారి మధ్యన వాడిని పడదోసి వారికి ఏ హాని చేయకుండా వదిలి వెళ్ళిపోయింది. ఏమన్నాడు? ఓరకుండము, ఇతనిని వదిలిపో అని చెప్పాడు, గద్దించాడు. వదిలిపోమ్మని గద్దింపగా దానిని గద్దించడం ఏంటంట? వదిలిపోమ్మా. అది గద్దించినట్ట, ఓ దయ్యమా నీకు చీర, మంచి చీర కొని పెడతాను, పోమ్మా మా ఇంట్లో నుంచి. గద్దించినట్టు. అది గద్దించడం అంటే ఎట్లా చెప్పండి? అంతేనా? దాన్ని ఏమంటారు? గద్దించడం. యేసు ప్రభువు వారు అలా అన్నాడు, గద్దించాడు ధైర్యంగా. అప్పుడు చూద్దాం అక్కడ ఏం జరుగుతుందో. వాళ్ళందరూ అందరూ విస్మయముంది. ప్రైజ్ ది లార్డ్. ఇది ఎట్టి మాట! ఆహా, అలాంటి మాట మాట్లాడు. ఇది ఎట్టి మాట. ఎలాంటి మాట? అధికారంతో కూడుకున్న మాట. దుష్ట కార్యములు పని చేయకుండా అధికారమును ఉపయోగించే మాట వాడదా. ఒకవేళ దయ్యపాత్మ పనిచేస్తుంటే మనం బతిమలాడితే అది తిరిగి మన మెడకే చుట్టుకుంటుంది. దాన్ని ఏం చేద్దాం చెప్తారా? అందరూ ఏం చేద్దాం చెప్తారా? చెప్పండి, ఏం చేద్దాం? చీర తీసుకొచ్చి పెడితే పంపిద్దామా? ఏం మొక్కలు కూడా చెప్పండి. ఏం చేద్దాం? ఖచ్చితంగా మాట్లాడని వాళ్ళందరి దగ్గరకు అది వచ్చును కాక. ఇక మాట్లాడి ఏం చేద్దాం చెప్పండి. అబ్బా ఏం చేద్దాం చెప్పండి. నోరు తెరండి, ఏం చేద్దాం చెప్పా. నీ నోరు తెరిచేదాకా నేను అందుకున్నాను. ఏం చేద్దాం? దాన్ని గద్దించకపోతే అదేం చేస్తుంది? మన ఇంటికే వచ్చుద్ది. దయచేసి దాన్ని రాని బాకండి, బచ్చనాడు బాకండి పొరపాటున. దాన్ని ఏం చేద్దామమ్మా? నువ్వు కాఫీ ఇపోయిన పనులు ఏం చేద్దాం చెప్పండి. ఏం చేద్దాం? గద్దించినప్పుడు అది ఏమవుతుందో తెలుసా? ఏ హాని చెయ్యకుండా పోతుంది. కొంతమంది అనుకుంటారు బొమ్మ తర్వాత ఏమైనా చేస్తుందేమో. కొంతమంది మంత్రాలు మెడలో కాళ్ళలో మంత్రాలు గీటి కట్టుకుంటారు. తీసేయి అన్నారనుకో, వాళ్ళ గుండెల్లో దడ. తర్వాత ఏమైందో, తీసేస్తే ఏమైందో, ఏమేమైపోతాయో. నేను చెప్తున్నా, యేసుక్రీస్తు సాక్షిగా, యేసుక్రీస్తు బిడ్డగా వేదిక మీద చెప్తున్నా, అది నీకు ఏ హాని చెయ్యలేదు. దానికి ఆ శక్తి లేదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటన్నిటికంటే గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. అదేం చేస్తుంది? నేను తీసి అవతల పడే. ఏదన్నా చెయ్యాలి అని అంటే యేసయ్యను దాటి వచ్చి చెయ్యాలని. యేసయ్యను దాటి రాగలదా? రాగలుగుతుందా? భయపడబాకండి. ఒకవేళ మీ కాడ ఏదన్నా ఉంటే తీసేయమని అనుకో, ధైర్యంగా తీసేయండి.
రైతులా మీరు భయపడ్డారని మచ్చటంగా మన ఇంట్లోనే ఉంటది. దాన్ని తరుగుదామా, ఇంట్లోనే ఉంచుకుందామా? రోజుకు ఒక ఫుడ్ కావాలంటది, దాన్ని అతిథి లాంటిది. రోజుకు ఒక ఐటమ్ కోరుకుంటది. దాన్ని సాగలేక మన అతాలు పోతాయి. కాబట్టి దాన్ని మన దగ్గర ఉంచుకోవద్దు. రైతులా ఇప్పుడు చూడండి, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించగానే ఆమె వదలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. అంతటా ఆయన గురించిన సమాచారం ఆ ప్రాంతం అంతా వ్యాపించింది. ప్రైజలా నువ్వెలా అపవిత్రాత్మను వదిలించాలి? బలంతో, అధికారంతో, గద్దింపుతో. దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గర మేము ఎందుకు అప్పుడప్పుడు పెద్దగా గద్దిస్తూ ఉంటామంటే, యేసయ్య చెప్పాడు, బతిమలాడుతుంది పోదో, ఏం చేయాలి? దాన్ని గద్దించాలి, ఇంకా బలాన్ని ఉపయోగించాలి, శక్తిని కూడగట్టుకోవాలి. ఎందుకు శక్తిని బలాన్ని కూడగట్టుకోవాలంటే, ఒక రోజు ఒక వ్యక్తి ఇలాంటి సందర్భాన్ని చూశాడంట. ఎలాంటి సందర్భం? దేవుని బిడ్డలు దయ్యాన్ని పోగొట్టి గద్దించి అధికారాన్ని ఉపయోగించి బలంతో పారదోలటం చూశాడంట. వీడు కూడా వెళ్ళి అలానే చేయాలని ప్రయత్నం చేశాడు. వీడు కూడా వెళ్ళాడు. అంటే వాళ్ళేనా చేసేది? నేను చేయలేనా? వాళ్ళేనా గద్దించేది? నేను గద్దించలేనా అని వెళ్ళాడు. వెళ్తే ఆ దయ్యం, రేయ్ ఏ ఊరు మంది? ఎవరేంటి? నిన్న పౌలు గద్దించలా, పేతురు గద్దించలా, యాకోబు యోహాను గద్దించలా, అలాగే నేను కూడా గద్దిస్తున్నానంటుంది. అప్పుడు అంటుంది దయ్యం, నాకు పౌలు తెలుసు, యేసయ్య తెలుసు, నువ్వెవడవరా అని ఎక్కిరి వాడి మీద పడి వాడిని లొంగదీసి బట్టలోడ తీసుకొట్టింది ఆ దయ్యం. అందుకని ఏం కావాలి? దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి మనకాడ శక్తి, బలం కూడా కావాలి. ఉందా లేదా? అపోస్తుల కార్యంలో చూడండి. మరి ఎందుకు అలాగే నా మొహం చూస్తున్నారు? మరి అపోస్తుల కార్యముల గ్రంథంలో దయ్యం ఏం చేసిందో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయంలో రండి. 11వ వచనం, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించుండెను. అతని శరీరానికి తగిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల దగ్గరికి తెస్తే రోగములు వారిని విడిచిపెడుతున్నాయి, దయ్యాలు కూడా వదిలి వెళ్లిపోతున్నాయి. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి, యేసుతోడు మిమ్మల్ని ఉచ్చారణ చేయించున్నానని మాట చెప్పి దయ్యాలు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించడానికి పూనుకున్నారు. యూదుడైన స్కవ్య అని ఒక ప్రధాన యాజకుని కుమారులు ఉన్నారు 7. అలాగే చేయాలనుకొని వచ్చి చేశారు. అప్పుడు ఆ దయ్యం, నేను యేసును గుర్తు ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడగగా, ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట్లో నుంచి పరిగెత్తారు బయటికి. అంటే బట్టలు ఊడిపోయాయి, ఒంటికి గాయాలయ్యాయి. అందుకని దయ్యాన్ని వెళ్ళగొట్టేటప్పుడు బలం కూడా కావాలి. ప్రైజ్లా, హల్లెలూయా. అవునంటారు కాదంటారు? అందుకే యేసు ప్రభువారు అధికారముతో బలముతో దానిని గద్దించాడు. వారికి అప్పుడు అనిపించింది, ఇది ఎట్టి మాట, ఇంత అధికారం ఎక్కడిది, ఇంత బలం ఎక్కడిది ఆయనకు? ఆయనకు దయ్యాలు లోబడుతున్నాయి. ప్రైజ్లా, దయ్యాలు లోబడుతున్నాయి. మరి మన సంగతి? దయ్యాలే దేవుని మాటకు లోబడుతున్నాయి. మన సంగతి? నిన్న మొన్నట్లో చెప్పుకున్నాం, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఆయనకు గాలి, సముద్రం లోబడుతున్నాయి. ఇప్పుడు దయ్యాలు లోబడుతున్నాయి. మరి మన సంగతి? మనం లోబడుతున్నామా? లోబడాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. లోబడనొల్లని వానికి శ్రమ, లోబడనొల్లని వానికి శ్రమలు వస్తాయి. లోబడు దేవునికి, దేవుని వాక్యానికి లోబడు, దేవుని యొక్క చిత్తానికి లోబడు,
దేవుని ఆలోచనలకు లోబడకపోతే నీకు శ్రమలు, లోబడనొల్లని వారికి శ్రమలు వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. దయ్యాలు లోబడుతున్నాయి, గాలి సముద్రం లోబడుతుంది. ఇక ఎన్ని రోజులు నువ్వు లోబడుకుని ఉంటావు? ఈరోజు దయ్యం పట్టిన ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశాడు. దయ్యాల నుంచి సమాజ మందిరంలో ఉన్న వ్యక్తిని బాగు చేశాడు. సమాజ మందిరంలో ఉన్నావు, నువ్వు దయ్యం పట్టిన వాడిగా ఉండొద్దు. సమాజ మందిరంలో పరిశుద్ధత కలిగిన వాడిగా ఉండాలి. సమాజ మందిరంలో దురాత్మ పట్టిన వాడిగా నువ్వు ఉన్నావు. అందుకే దేవుడు వెతుక్కుంటూ ఆ సమాజ మందిరానికి వచ్చాడు. ఒకవేళ మనకు తెలియకుండా మనం సమాజ మందిరంలో ఉన్నాము, మనలో దురాత్మలు ఏమన్నా ఉన్నాయేమో, దేవుడిని మన మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మనము పరిశుద్ధమైన ఆత్మతో ఉండాలి. మనలో ఉన్న దయ్యాలు పారిపోవాలి. మనము దేవుని పిల్లలుగా గుర్తించబడాలి, ముద్రించబడాలి. అందుకే దాచకండి దయ్యాన్ని, పాపాన్ని దాచకండి, దయ్యాలను దాచిపెట్టుకోబాకండి. నేను నీతిమంతురాల్ని అన్నట్లుగా భ్రమపరిచే ఆత్మతో ముందుకు వెళ్ళకండి. ఒప్పుకోండి, ప్రభువా నా స్థితి ఎందుకో తేడాగా ఉంది, నా ఆలోచన ఎందుకో తారుమారుగా ఉంది, నా పరిస్థితులు ఎందుకో మరో రకంగా ఉన్నాయి, నేను దేవుని ఆత్మ కలిగిన వాడినేమో అని నేను భ్రమలో ఉన్నాను. అయితే నా ఆలోచన అలా లేదు, నా పనులు అలా లేవు, నా నడక అలా లేదు, నా చూపు అలా లేదు. ఎందుకో నాకు వంకర చూపులు వచ్చాయి, ఎందుకో నాకు తప్పుడు మాటలు వస్తున్నాయి, ఎందుకో నాకు సారీలు వస్తున్నాయి, ఎందుకో నాకు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే బుద్ధి ఉంది. అయ్యా, ఈ బుద్ధి దేవుని ఆత్మ కలిగిన వారికి ఉన్నదే, మరి నాకెందుకు ఉంది? అయితే నేను దేవునాత్మ కలిగిన దానిని కాదా, లేదా దేవునాత్మ కలిగిన వాడిని కాదా? దయచేసి నన్ను బాగు చేయి ప్రభు అని ఒకవేళ మీలో ఎవరైనా మంచి మనసు కలిగి మీ హృదయాలను విశాలపరచుకోగలిగితే దేవుడు మన మధ్యకి వచ్చాడు. మనలో ఉన్న దయ్యాలను దూరం చేసేస్తాడు, మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. ఇంకెన్నడూ మన దగ్గరకు దయ్యాలు రాకుండా దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది ఎంత పెద్ద దయ్యమైనా నీ నుంచి దేవుడు తరిమి కొట్టును గాక.